మన బాడీకి సోడియం అనేది అవసరం కదా. అయితే సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద అంటే హార్ట్ మీద, కిడ్నీస్ మీద ప్రెషర్ పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో, మనకి తెలియకుండా ఎక్కువగా సాల్ట్ కంటెంట్ అనేది మన డైలీ లైఫ్‌లోనే తీసుకుంటూ ఉంటాము. లైక్ చట్నీస్ కావచ్చు, పాపెట్స్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కావచ్చు, రోస్టెడ్ నట్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు. ఇలా మనకి తెలియకుండానే చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్‌లో సాల్ట్ ఇంటేక్ అనేది మనం చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. డబ్ల్యూహెచ్ఓ ప్రకారము పెద్దవాళ్ళు 5 గ్రాములకి మించి సాల్ట్ అనేది తీసుకోకూడదు. సో, మరి ఏం చేయాలి దీనికనంటే, మనం రోజు చేసుకునే కుకింగ్‌లోనే సాల్ట్ అనేది గ్రాడ్యువల్‌గా నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్ళండి. వీలైతే న్యాచురల్‌గా ఉన్న ఫ్లేవర్స్‌నే యూస్ చేస్తూ ఉండండి. అంటే మనకి దొరికే లెమన్ కావచ్చు, కొరియాండర్ కావచ్చు, కరివేపాకు, జింజర్ అండ్ గార్లిక్స్ అనేవి మన ఫుడ్‌లో యూస్ చేయండి. అలాగే మన ప్యాకేజ్డ్ ఫుడ్స్ కొనేటప్పుడు ఫుడ్ లేబుల్స్‌లో ఒకసారి సోడియం కంటెంట్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెష్ ఫుడ్స్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. లైక్ ఫ్రెష్ వెజిటబుల్స్ కావచ్చు, లేదంటే ఫ్రూట్స్ కావచ్చు, హోల్ గ్రెయిన్స్ కావచ్చు. ఇలా మినిమమ్ తక్కువ ప్రాసెసింగ్ ఉన్న ఫుడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఎంతో మంచిది. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సాల్ట్ అనేది కంప్లీట్‌గా స్టాప్ చేయాలని కాదు గానీ, మనది అవసరానికి మించి ఉండకుండా చూసుకోండి.